హాయ్ అండి. ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట. డైలీ మార్నింగ్ టిఫిన్‌తోనే స్టార్ట్ అవుతుంది కదా! ఎవరి డే అయినా సరే. సో, నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఈరోజు టిఫిన్‌లోకి పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మిర్చి, పల్లీలు, లైట్‌గా చింతపండు రవ్వ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వేపుడు శనగపప్పు అనేది యాడ్ చేసి దాన్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి. నేను నిన్న నైటే ఇడ్లీ పిండిని నానబెట్టేసాను. మా బావని అడిగితే ఇడ్లీ వద్దులే దోస కింద వేసేసి ఆ పిండిని చెప్పేసి అన్నారు. సో, నేను దోస కింద వేసేసాను. ఐ మీన్ దోస అంటే మా సైడ్ మినప రొట్టె అని చెప్పేసి అంటారు దీన్ని. సో, నేను ఇది మినప రొట్టె వేసేసాను అనమాట. 2 సైడ్స్ బాగా కాలడానికి అనేది పైన మూత పెట్టేసి వేసాను. ఇదైతే క్రిస్పీగా తినడానికి టేస్ట్‌గా భలే ఉంటుంది. ఇడ్లీ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ పిండితో మినప రొట్టె వేసుకుంటే సరిపోతుంది. సో, అట్లానే చట్నీకి వేపిన పప్పు అనేది బాగా చల్లారిపోయిందని చెప్పేసి నేను మిక్సీ పట్టేసాను అనమాట చట్నీ కింద. మా దేవాంష్ గాడు వచ్చి మిక్సీ తిప్పుతున్నాడు కింద నుండి. సో, దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకుని సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసానండి. ఈలోపు మన దోస కూడా బాగానే కాలిపోయింది. దాన్ని టర్న్ చేసుకుందాం వెళ్ళేసి ఒకసారి. ఇదిగోండి నేను వేసిన దోస మంచి క్రిస్పీగా ఉంటుందండి. టేస్ట్ కూడా మస్తు ఉంటుంది ఇది. సో, బాగా కాలిన తర్వాత మా బావకొకటి అండ్ నాకొకటి వేసాను. ఫస్ట్ మా బావ ఇంకా స్నానం చేస్తున్నారని చెప్పేసి ఈలోపు నేను తినేస్తున్నాను అనమాట. మంచి క్రిస్పీగా టేస్ట్ అయితే భలే ఉంది. అంటే ఎక్కువగా మీకు గుర్తొచ్చేది ఏంటండి?